పాలన రావాలి, ఈ రాష్ట్ర ప్రజల మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అని చెప్పి 2023లో రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు వారి నాయకత్వంలో మీరందరూ కూడా ఇందిరమ్మ పాలన అందించిన ఈ సందర్భంలో 2 సంవత్సరాల కాలం పూర్తయిన నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో మీరందరూ వేలాది మందిగా మీరు రావాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రీతమ నాయకులకి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదించాలి మీరందరూ అని చెప్పి పిలిచిన ఈ సందర్భంలో వేలాది మందిగా వచ్చిన మహిళా సోదరిమణులకి, సోదరులకి, పాత్రికేయ మిత్రులకి ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 2వ సంవత్సరం ప్రజాపాలనలో విజయోత్సవ వారాలుగా జరుపుకునే నేపథ్యంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సుమారు 1000 కోట్ల రూపాయలతో మన యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేసినారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందులో సుమారు 600 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన మీ అందరి సమక్షంలో మనమంతా కూడా ఏదైతే ఎదురు చూస్తున్న ఆ యొక్క కార్యక్రమానికి ఇప్పుడే శంకుస్థాపన చేసుకొని పైకి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇందులో విద్యకి నాణ్యమైన విద్యను అందించాలి. నాడు నుంచి నేటి వరకు మనం ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలలు పెట్టాం, ఐబిఎంలు పెట్టాం, ఐఐఎంలు పెట్టాం, పాలిటెక్నిక్ పెట్టాం. 2004 నుంచి 2016 వరకు సక్సెస్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. కస్తూరిబా మోడల్ స్కూల్తో పాటు ఇప్పుడు జాతీయంగా అంతర్జాతీయంగా మన పిల్లలకి నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంలో వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదైతే ఆ యొక్క విద్యను అందించాలనే ఆ యొక్క భాగంలో యంగ్ ఇండియా ఆ యొక్క పేరుతో 200 కోట్ల రూపాయలతో అశోక్నగర్ గ్రామంలో మంజూరు ఇచ్చి ఈరోజు టెండర్ ప్రక్రియ అయింది. దానికి కూడా మంజూరు చేసుకొని ఈరోజు నిర్మాణానికి పునాది వేశామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా వైద్యం అందించాలి. ఈ వైద్యం ఈరోజు ఖరీదని చెప్పి 2004 నుంచి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఎంత ఇబ్బంది అయినా కూడా గత పాలకులు ఏదైతే పూర్తి స్థాయిలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే క్రమంలో ఎన్నికల ముందు ఎన్నికల కొరకు ఈ యొక్క కళాశాలని హాస్పిటల్ని మంజూరు చేశారు. వదిలేస్తే దాన్ని పూర్తి చేశాం. ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి డబ్బులు ఎంత ఖర్చైనా అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరితే పూర్తి చేశాం. వారు ఏదైతే వదిలిపెట్టిన దాన్ని కొనసాగింపుగా 3 పావుల వంతు డబ్బు మనం ఇచ్చాం. దానికి ఏదైతే మెడికల్ కాలేజ్ ఏదైతే మంజూరీ ఈరోజు 150 కోట్ల రూపాయలతో మంజూరు ఇచ్చి ఈరోజు పునాది వేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు దీర్ఘకాలికంగా ఈ ప్రజలకి నాణ్యమైన విద్య వైద్యం అందించాలనే సంకల్పంతో ఆ యొక్క భాగంలోనే నాణ్యమైన ఏదైతే ఆ యొక్క వైద్యం అందించాలి, ఆ యొక్క పిల్లలకి మరి వెంటనే ఆ యొక్క మెడికల్ కాలేజ్ నిర్మాణించాలి అని చెప్పి ఎంతో ఇబ్బంది అయినప్పటికీ కేంద్రంలో అధికారులని ఒప్పించి అనుమతులు తీసుకొని వచ్చి ఈరోజు ఆ యొక్క కళాశాలని 150 కోట్ల రూపాయలతో భవనాన్ని మంజూరు చేసి అందించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఎన్ని ఇబ్బందులున్నా యంగ్ ఇండియా మెడికల్ కాలేజ్ ఈరోజు హాస్పిటల్లో సుమారు 12 కోట్ల రూపాయలు అవసరం ఉంది. 9 వస్తువులు కొనుగోలు చేస్తే ఈ హాస్పిటల్ యొక్క కళాశాల చాలా చక్కగా సమర్థవంతంగా నడిపే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని టాప్ ప్రియారిటీలో నిధులు అందించి
ఈ 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా పెద్దల్ని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా నర్సింగ్ కాలేజ్ 25 కోట్లు, ఈ యొక్క మెడికల్ కాలేజ్తో పాటు మన మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్స్, సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కూడా మంజూరు ఇచ్చాం. ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాం. ఈ యొక్క వీటితోటే సరిపోవని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఒక 140 కోట్ల రూపాయలతో ఈ యొక్క రోడ్లు కానీ ఏదైతే సెంట్రల్ లైటింగ్ కానీ మిగిలిన అవిని కూడా అభివృద్ధికి కావాలి నిధులు అని చెప్పి అడిగాను. మంజూరులో ఉన్నాయి. ఈ ఎన్నికలు కాగానే ఇవ్వమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను.